ఐపీఎల్ వేలానికి అంతా రెడీ అయింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో మెగా వేలం జరగబోతోంది. ఈ వేలంలో 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 10 ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ కోర్ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. మిగతా ఖాళీలను వేలంలో భర్తీ చేసుకోబోతున్నాయి. 204 మంది ప్లేయర్లను తీసుకోవడానికి రెడీ అయ్యాయి. 70 మంది విదేశీ ఆటగాళ్లను తీసుకోనున్నాయి. ఆర్గనైజర్లు 2 మార్క్యూ లిస్టులను తయారు చేశారు. M1లో పంత్, శ్రేయస్ అయ్యర్, జోస్ బట్లర్, అర్షదీప్ సింగ్, రబాడా, మిచెల్ స్టార్క్ ఉన్నారు. మరో లిస్టులో కేఎల్ రాహుల్, చాహల్, లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, షమీ, సిరాజ్ చోటు దక్కించుకున్నారు. ఈ 2 జాబితాల తర్వాత బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లు, ఆల్రౌండర్ల విభాగాలకు వేలం నిర్వహిస్తారు. అయితే స్టార్ ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ దగ్గర ఎక్కువ మొత్తం ఉంది. 110 కోట్ల 50 లక్షలతో పంజాబ్ కింగ్స్ వేలం బరిలో దిగనుంది. బడా ప్లేయర్లపై కన్నేసే అవకాశం ఉంది. ఆర్సీబీ దగ్గర 83 కోట్లు, లక్నో సూపర్ జైంట్స్ దగ్గర 69 కోట్లు, డీసీ దగ్గర 73 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ పర్సులో 51 కోట్లు, ముంబై ఇండియన్స్ దగ్గర 45 కోట్లు, ఎస్ఆర్హెచ్ దగ్గర 45 కోట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ పర్సు విలువ 69 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఉన్న మొత్తం 41 కోట్లు. వేలంలో బిడ్డింగ్ వార్ తప్పదని చర్చ జరుగుతోంది. గత రికార్డులు బ్రేక్ అవడం ఖాయమనే అంచనాలున్నాయి. పంత్ లాంటి ప్లేయర్ 25 కోట్లు పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. 2016 నుంచి డీసీ తరపునే రిషబ్ ఆడుతున్నాడు. 2021లో కెప్టెన్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో రిటెన్షన్ చర్చలు ఫెయిల్ అయ్యాయని కథనాలొచ్చాయి. వేలంలో పంత్ కోసం ఎక్కువ పరుస్తున్న పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడవచ్చని చర్చ జరుగుతోంది. ఆర్టీఎం ద్వారా పంత్ను తీసుకోవడానికి డీసీ ముందు ఆప్షన్ ఉంది. డీసీ 2 ఆర్టీఎం కార్డులను వినియోగించుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ కూడా హాట్ కేక్ అయ్యే అవకాశం ఉంది. పైగా వేలానికి సరిగ్గా ఒక్కరోజు ముందు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ కొట్టాడు. ఈ సెంచరీ అయ్యర్ గ్రాఫ్ను మరింత పెంచుతుందని టాక్ నడుస్తోంది. కేఎల్ రాహుల్ కూడా పెర్త్ టెస్ట్లో అద్భుత ప్రదర్శన చేశాడు. 2వ ఇన్నింగ్స్లో పవర్ చూపించాడు. రాహుల్ కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. వేలంలో బట్లర్, లివింగ్స్టోన్, సాల్ట్ వంటి వాళ్లో భారీ ధర పలికే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. మొత్తంగా ఐపీఎల్ వేలంపై అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది.